కదలిరా 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 కదలిరా. పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లవలసిందిగా పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు గౌతు శిరీష గారికి కోరటం జరుగుతూ ఉంది. హలో పలాస, యువగలంతో అడుగు ముందుకు వేసి ఆంధ్ర రాష్ట్ర నవశకానికి ప్రజాగలమై అన్ని వర్గాల వారికి అన్నగా, తమ్ముడిగా, మేనమామగా, మనుమడిగా, యువకుడిగా, మార్గదర్శిగా 175 నియోజకవర్గాల్లో ప్రజలందరితోనూ మమేకం అవ్వాలని మొదలుపెట్టిన యువగలానికి మరి మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ద్వారా దాదాపు 53 రోజులు అడ్డంకి అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం 175 నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తని, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిని కలవాలన్న ఒకే ఒక నిర్ణయంతో ఆయనకి ఎన్ని షెడ్యూల్ ఉన్నా కూడా రోజుకి 3 నియోజకవర్గాలుగా సమర సంఘం పూవించి ఇచ్చాపురం నుండి శంకారావం మొదలుపెట్టిన మనందరి ప్రియతమ యువ నాయకులు, మార్గదర్శి, యువతకి ఆయన నారా లోకేష్ గారికి పలాస నియోజకవర్గం తరపున స్వాగతం, సుస్వాగతం. సార్, మీ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది, ఆలస్యం అవుతుంది, అందుకని సూటిగా విషయాల్లోనే వెళ్ళిపోతున్నాను. జిల్లాలో 10 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. అదే మా పలాస పూర్తిగా వ్యతిరేకం. పలాసలో రాజకీయ ప్రత్యర్థి కాదు, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిని, తెలుగుదేశం కార్యకర్తని, తెలుగుదేశం నాయకుల్ని 5 సంవత్సరాలుగా హింసలకు గురి చేస్తూ, పోలీస్ కేసులు పెడుతూ, పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నాడు. ఈ రోజు వాళ్ళ తాలూకా చెవులు, కళ్ళు అన్ని మీటింగ్ మీదే ఉన్నాయని తెలుసు. మరి స్వరం పెంచితే గాని ఈ రోజు వాళ్ళకి మనం మాట్లాడుకుంటూనే వెళ్ళవు. నిన్నటి నుండి నారా లోకేష్ గారు వస్తున్నారని తెలిసినప్పటి నుండి తన కిరాయి గుండాలతో, కిరాయి మనుషులతో అభివృద్ధి అంతే ఏంటని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్తున్నాడు. ఈ రోజు మీ అందరి సాక్షిగా, నా పలాస ప్రజల సాక్షిగా, రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ వెంట నడిచే ప్రజాసాల్లో ప్రతి ఒక్క ప్రజల సాక్షిగా ఈ రోజు అప్పల్ రాజు గారితో మాట్లాడుతున్నాను. అయ్యా అప్పల్ రాజు గారు, 5 సంవత్సరాల అభివృద్ధి ఏంటంటే మాట్లాడితే ఈ రోజు మీరు కిడ్నీ హాస్పిటల్ చూపిస్తున్నారు. కిడ్నీ హాస్పిటల్ ఏముంది చెప్పండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2015లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయాలసిస్ మిషన్లు తీసుకెళ్లి ఈ రోజు కిడ్నీ హాస్పిటల్లో పెట్టి మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి మీ కిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పలరాజు, మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు. ఇంత చూస్తే 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా? మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు. నేను చెప్తాను వినండి. ఈ రోజు నల్లబొట్లూరు కొండ, 9 ఎకరాల నల్లబొట్లూరు కొండను తినేసింది కూడా మీ అభివృద్ధే. రామకృష్ణాపురం కొండ, సూది కొండ, నెమల కొండ, బెండి కొండ, అనంతగిరి కొండలు కూడా మీ అభివృద్ధిలోకే వెళ్లి మీ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుతున్నాయి. ఇదొక్కటే కాదు, కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ 2 నెలల్లో కేటీ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పాడు. కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ అప్పల్ రాజు గారి ఇంటి ముందు ప్రగతి భవన్ మాత్రం పూర్తయింది. అది కూడా మీరు చేసిన అభివృద్ధి. ఇక పలాస నడి పొట్టున 12 కోట్ల రాజాలాడ్జ్ ఉంది. అది కూడా మీ అన్నదమ్ములు చేసిన అభివృద్ధి. మరి ఇన్ని అభివృద్ధులు ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పల్ రాజు గారు?
మందస మండలంలో వరహాల గట్టని పూర్తి చేసింది తెలుగుదేశం హయాంలోని గౌతు కుటుంబమే. దానికి కూడా కళ్ళకు కనిపిస్తుంది. ఇక పలాస మున్సిపాలిటీలోని రోడ్లు గాని ఆర్ఎం ఆఫీసులు గాని మిగతావన్నీ 30 సంవత్సరాలుగా గౌతు కుటుంబం తెలుగుదేశం హయాంలోని అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ ఈరోజు అభివృద్ధి ఏంటి అని 3 పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు. తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం. రామకృష్ణపురం దగ్గర, కోసంపురం దగ్గర 2000 ఇల్లు ఎవరి హయాంలో కట్టారు? చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కాదనే దమ్ముందా మీకు? సూదికొండ పక్కన, నమిలికొండ పక్కన హుది ఇల్లు దాదాపు 200 హుది ఇల్లు కడితే కనీసం పంచే చేత కానితనం లేదు మీకు. ఈ రోజు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? అభివృద్ధి అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, ఫేస్బుక్ లోని కొంతమంది చేత, కొంతమంది పనికి రాని జులై వెదల చేత మాట్లాడించడం కాదండి. 4.5 సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీరే కాదు, ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడి మీద హెరాస్మెంట్స్, అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు పగలగొట్టడాలు అన్నాలు, మాట్లాడితే పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు, మా తాలూకు వ్యాపారాల మీద దాడులు, ఫేస్బుక్ లో ఆడ లేదు, అమ్మాయి లేదు, తల్లి లేదు, కూతురు లేదు, అసభ్యంగా మాటలు. ఈ 5 సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పితే ఇంకేమన్నా ఉందా అని మాట్లాడుతున్నాను. మాట్లాడితే ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నావు. ఇళ్ళక గానీ పండగ కాదు అప్పలరాజు. అది కిడ్నీ డయాలసిస్ సెంటరా, కిడ్నీ రీసెర్చ్ సెంటరా? డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు 9 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఒక శ్రీకాకుళం, ఒక పాలకొండ, ఒక టెక్కలి, ఒక పలాస, ఒక హరిపురం, ఒక కంచిలి, ఒక సోంపేట డయాలసిస్ సెంటర్లు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నాను. ఈ రోజు ఒక హాస్పిటల్ కట్టావు, 3 అంతస్తుల హాస్పిటల్ కి 6 కొండలు మింగావు. ఈ రోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏది కనిపించట్లేదు. కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాను. 5 సంవత్సరాలుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారలేదు. నా వెంట ఉండి నడిపించారు. శిరీషాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక మా పలాసకు కావాల్సినవి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, పెద్దలు మాట్లాడాలి. సార్ పలాసకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జీవితంలో 2014లో వచ్చింది వజ్రపు కొత్తూరు. ఈ 2 మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. కానీ ఈ రోజు వజ్రపు కొత్తూరు గాని పలాస మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా ఎడద చాలా ఎక్కువగా ఉంది. దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది, శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే 20-30 సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో, నందిగామ, పాతపట్నంలో, మెలియాపట్టికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు. 464 కోట్లు తీసుకొచ్చి 224 కోట్లతో అక్కడ ఆఫ్ షోర్ రిజర్వాయర్ కాలనీ ఏర్పడింది. కళ్ళకి కనిపిస్తుంది. అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు? ఆఫ్ షోర్ ని కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో 50 కోట్లు అన్నారు, మరొక బడ్జెట్ లో 500 కోట్లు అన్నారు. కనీసం అక్కడ ఒక తట్టెడు మట్టి గాని, ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాపాన్ని పోలేదు. మళ్ళీ ప్రజల గురించి ఆలోచించి, రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ షోర్ కంప్లీట్ అవుతుంది సార్. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్ళీ ఆఫ్ షోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికి మీకు విజ్ఞాపన చేస్తున్నాను. రెండోది జీడి పిక్కలు. పలాస అంటేనే తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు. అలాంటిది ఈ రోజు కబ్జాలతోని, పోలీస్ కేసులతోని, దౌర్జన్యాలతో ముగించారు. ఈ రోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న 14,000 ఉన్న జీడి పిక్క రేటు ఈ రోజు 7,000కి పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి. మళ్ళీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా, ఇటు వ్యాపారస్తులకి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్. దాని మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను. ఇక పలాస, శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా. మాట్లాడితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరంగా వలస వెళ్తున్నారు. యువత అంతా ఎదురు చూస్తున్నారు. మా ఏరియాలో చాలా ఏరియాల నుండి డిఫెన్స్ అని, ఆర్మీ అని ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుని జాబులో ప్రతి ఇంట్లోని ఈ రోజు దేశం గురించి పనిచేసే ఒక యువకుడు ఉన్నాడు, ఒక జవాన్ ఉన్నాడు. కానీ ఆ కోర్సులు తీసుకోవడానికి విశాఖపట్నం దాకా వెళ్లాల్సి వస్తుంది సార్. దయచేసి మీ ఆధ్వర్యంలో ఆ కోర్సుల్ని నేర్పించే అకాడమీ అన్నది
మా పలాస చుట్టుపక్కల గాని టెక్కలు ఇటుపక్క గాని ఇచ్చాపురంలో పెడితే మా యువతకి ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది సార్. అదే విధంగా అరబ్ కంట్రీస్ ఖతార్ అంటారు, దోహా అంటారు, కువైట్ అంటారు, ఇక్కడ నుంచి ఎంతో మంది అక్కడికి మన స్కిల్ డెవలప్మెంట్ లాంటి కోర్సులు చేసుకుని వెళ్తున్నారు. అయితే ఎక్కడ మోసం జరుగుతుందంటే విశాఖపట్నంలోనో ఎక్కడో ఎంతో మంది దళారీల చేతిలో పడి అక్క మా డబ్బులు రాలేదు, లేకపోతే మమ్మల్ని కువైట్ తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు, మన ఎంపీ గారికి చెప్పి మమ్మల్ని దయచేసి ఇండియా రప్పించండి అని ఎన్నో విన్నపనలు వస్తున్నాయి. మన రామ్మోహన్ నాయుడు గారి తాలూకు చొరవతో ఎంతో మంది ఇబ్బందులు పడి మళ్ళీ స్వగ్రామం చేరుకుంటున్నారు మోసపోయి. దయచేసి మొన్నటి వరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ అబద్ధ పారాపలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారో ఖచ్చితంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా పలాసలో తీసుకొచ్చి మన యువకులకి మీరే శిక్షణ ఇచ్చి మన ప్రభుత్వం ద్వారా మోసపోకుండా ఆ దేశాలకు పంపిస్తారని కోరుకుంటున్నాను సార్. ఇక ఎంతో మంది యువకులు మొన్నటి వరకు మనకి అమ్మ ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు, ఎందుకంటే టైంకి వండి పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు. 5,000 నోట్లోకి వెళ్తున్న కొద్దీ పప్పన్నం విలువ కూడా తెలియలేదు. ఈ రోజు తెలుస్తుంది. చదువుకున్నాం, ఏమున్నాయి ఉద్యోగాలు, మాట్లాడితే ఫిష్ మాటలు ఏ మాటలు అంటున్నారు. అంతేగాని కనీసం మా తల్లిదండ్రులు కోట్లు లక్షలు పోసి చదివేస్తే ఈరోజు ఇంట్లో కూర్చొని కనీసం నిరుద్యోగ వృత్తి లేకుండా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామని వారందరికీ ఇక్కడ గ్రూప్ 1 కనీసం బీసీ స్టడీ సర్కిల్ పెట్టి మా పిల్లలకి మీరు కోచింగ్లు ఇప్పించాలని పలాస నా తమ్ముళ్ళు అన్నదమ్ముల తరపున కోరుకుంటున్నాను సార్. ఇక మా మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలోనే 8 మండలాల్లో ఉన్న మత్స్యకార సోదరులు తెలుగుదేశం హయాంలో పడవలకి అన్నిటికీ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళు ఆరేసుకోవడానికి షెడ్లు అన్ని తెలుగుదేశం హయాంలో వచ్చాయి సార్. కానీ ఈ రోజు కనీసం వలలు కుట్టుకునేడానికి 5 రూపాయల సూది కూడా ఇవ్వలేని పశువుల మరియు మత్స్యకార శాఖ మంత్రి ఇక్కడ ఉన్నాడు. ఈ రోజు డెవలప్ అంటే ఆయనది, ఆయన అన్నదమ్ముల ఆస్తి డెవలప్మెంట్ అనుకుంటున్నాడు, కానీ పలాస డెవలప్మెంట్ అని తెలియట్లేదు. ఈ రోజు ఇక్కడ ఉన్న అప్పలరాజు గారికి మాట్లాడితే 3 మోస పత్రికలు, ఒక దౌర్భాగ్యపు ఛానల్ పెట్టుకొని అబద్ధాల ద్వారా ప్రతి ఇంటి మీద ప్రతి మహిళ మీద తప్పుడు వార్తలు చేస్తూ సునకానందం పొందుతున్నాడు తప్పితే ఒక్క మత్స్యకారుడు కూడా ఈ రోజు ఆయన వైపు లేడండి. మరి ఈ రోజు మత్స్యకారులకు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే చాలా ఖరీదైన మత్స్య సంపద వాళ్ళకి సీజన్ లో దొరుకుతుంది. కానీ ఈ రోజు ఇక్కడ ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లు పెట్టి రాత్రి అయితే వైఎస్ఆర్పీ నాయకులు ప్యాకాట్లు ఆడుకుని తాగడానికి పనికొస్తున్నాయి ఈ రోజు ఆ ఫిష్ మార్ట్లు ప్రతి దగ్గర. అలాంటి ఫిష్ మార్ట్లు కాదు మాకు కావాల్సింది. మా మత్స్యకార సంపదని మేము ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోలేక డిమాండ్ ఉన్నా లేకపోయినా దళారులు అడిగిన ధరకి ఇచ్చేస్తున్నారు. అదే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే మా మత్స్యకార సోదరులు వాళ్ళ మత్స్యకార సంపదని రేట్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అమ్ముకొని ఆ లాభాలు వాళ్ళే తీసుకునేటట్లు మీరు ఒక కోల్డ్ స్టోరేజ్ ని ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇక లాస్ట్ వన్ సార్, అనంతపురం కనీసం మంచినీరు దొరకలేని జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కియా పరిశ్రమతో ఈరోజు కలకల్లాడేటట్టు చేశారు సార్. కారణాలేవో తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెల్ల దాటి ఒక్క కంపెనీ కూడా ఈరోజు ముందడుగు వేయటం లేదు. మా శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ప్రజలు యువకులు అందరూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంటే ఖచ్చితంగా 5,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఒక కంపెనీని మా పలాస యువజనులకి మీ ద్వారా రావాలని మీకు విన్నపం చేసుకుంటున్నాను సార్. 60 రోజుల్లో ఎన్నికలు, ఇది మీ గురించో నా గురించో పదవుల గురించో కాదు. రాష్ట్రం ఉండాలా వద్దా, మన ఇంటికి వచ్చి మన సంపదల్ని దోచుకొని మనల్ని కత్తి పెట్టి పీక కోసేసిన అడిగే వాళ్ళు ఉండకుండా ఉండాలా వద్దా అని ఆలోచించుకుంటే ఏకైక ఆధారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. 74 సంవత్సరాల వయసు నాకేంటి అని కూర్చోలేదు. హైదరాబాద్ నుంచి పంపించేస్తే 6 నెలల్లో సృష్టించారు అమరావతిని. ఈ రోజు ఎక్కడైతే మాఫింగ్ అంటున్నారో, ఎక్కడైతే గ్రాఫిక్స్ అంటున్నారో సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా అదే అసెంబ్లీ హాల్లో కూర్చొని, అదే సచివాలయంలో కూర్చొని ఈ రోజు వాళ్ళు పాలన చేస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి ఒక్కసారి సరిపోతుంది. ఇక లోకేష్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు. మందస ప్రజలకి ఆయన ఎంత ఆత్మీయుడో మనం మర్చిపోయామో గానీ ఆయన మర్చిపోలేదు. తితలి టైంలో 4 రోజులు ఉందామని వచ్చి మాసిన షర్టుతోని 12 రోజులు మందస ఎంఆర్ఓ ఆఫీసులో ఉదయం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్న పండుగ కష్టం మేము మర్చిపోలేదు. ఈయనకి ఇక్కడ అణువున పలాస వాళ్ళకి ఏం కావాలో సారికి తెలుసు. మరి కాలాతీతమైంది, చాలా మంది పెద్దలు మాట్లాడాలి. మనకిచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో మనకి సంసిద్ధం చేయడానికి, మనందరినీ కలుసుకోవడానికి మన మధ్యకి వచ్చిన నారా లోకేష్ గారికి ఇంత పెద్ద రీతిలో
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున పలాస నియోజకవర్గం తరపున అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. ఇప్పుడు పలాస జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు దుర్గారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.